షురు అయింది అప్పుడే. నేను కాదు. జై భీమ్. అమ్మ, ముఖ్యంగా స్త్రీలందరూ భోంచేశారా? అమ్మ, ఆడవాళ్ళు చెప్పాలా? తిన్నారా? బాబు మైక్ అయిన ఎవరా? నాకు ఒకసారి కనబడాలి. అన్న ఉందా? అదే దీనిలో చార్జ్ అది ఉందా? బ్యాటరీ ఉందిగా? ఓకే డన్, థ్యాంక్ యూ. ఏం లేదంటే ఒకసారి ఫ్లో మిస్ అయితే ఉమ్మింతాల గ్రామంలో 133వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని జరుపుకున్నటువంటి సందర్భంలో ప్రపంచంలో నిన్నగాక మొన్న భారతదేశంలో పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో కేవలం మాలామాదిగల నాయకుడుగా పిలువబడుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఒక వారం రోజుల క్రితం దక్షిణ కొరియాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. థాయిలాండ్కి, దక్షిణ కొరియాకి, అమెరికాకి, ప్రపంచంలోనే చాలా అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీ కొలంబియా విశ్వవిద్యాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం చేరుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ చంద్రుడు కనబడుతున్నాడా? ఎంతమంది కనబడుతున్నాడు చంద్రుడు? చేతులు ఎప్పుడు? ఆ చంద్రుడు మన కోసం 15 రోజులు వస్తాడు, 15 రోజులు గాయబైపోతాడు. అవునా కదా? కానీ ఈ దేశం మీద, ఈ ప్రపంచంలో మాట్లాడగలిగే జ్ఞానమున్న మనిషి బ్రతికున్నంత కాలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ విశ్వంలో నిరంతరం బ్రతికే ఉంటాడు. నా దృష్టిలో ఉమ్మెంతల్ గ్రామవాసులకి ఈరోజు జ్ఞాన దినోత్సవం. ఏందమ్మా? జ్ఞాన దినోత్సవం అంటే 1891లో పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2024లో ఉమ్మెంతల గ్రామానికి వచ్చిండ్రు అంటే అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఈ గ్రామానికి రావడం కోసం ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానవంతులు, ఆలోచన పరులు, మిగతా సమాజం పట్ల గౌరవము, ప్రేమ, అభిమానాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కలిసి వ్యయప్రాసాలకు ఓర్చి డబ్బులున్నా లేకపోయినా తలో కొన్ని డబ్బులు వేసుకొని మనలో ఉన్నటువంటి జ్ఞానవంతుల దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి ఎన్నో ఊర్లలో ఉన్నటువంటి విగ్రహం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్ఞాన ప్రతీక మా ఊర్లో కావాలని చెప్పేసి అంబేద్కర్ గారు మరణించినట కొన్ని దశాబ్దాల కాలం తర్వాత అయినా సరే మీ ఊరికి వచ్చినందుకు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇందాక బొబ్బిలి సుధాకర్ రెడ్డి అన్న మాట్లాడుతూ అంబేద్కర్ గారి గురించి ఆయన మాట్లాడుతుంటే మీలో చాలా తక్కువ మంది మాత్రమే విన్నారు. మీలో చాలా తక్కువ మంది మాత్రమే విన్నారు. అందులో కొద్దిమంది నెత్తికోకుండా అనుకుంటున్నారు, ఈయన సుధాకర్ రెడ్డి కదా, 2000 పింఛన్ గురించి మాట్లాడతలేడు, బీడీల పింఛన్ గురించి మాట్లాడతలేడు, వృద్ధాప్య పింఛన్ గురించి మాట్లాడతలేడు, అంగవైకల్యం ఉన్న వాళ్ళ పింఛన్ గురించి మాట్లాడతలేడు, కళ్ళు లేని వాళ్ళకు అద్దాలు ఇప్పిస్తామనే గురించి మాట్లాడతలేడు, భూమి లేని వాళ్ళకు భూమి ఇప్పిస్తామని మాట్లాడతలేడు. ఈయన సుధాకర్ రెడ్డి కదా, ఈయన అంబేద్కర్ గురించి మాట్లాడుతుండేంది అని చాలామంది ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ళు మాత్రమే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికంటే ఎక్కువగా, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికంటే ఎక్కువగా ఆలోచించింది రైతుల కోసమే. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొద్దిమంది 10-15 మంది మన మిత్రులు మేమందరం కలిసి పోయినాం. అమ్మ మీరు చూసిరా అంబేద్కర్ గారి విగ్రహాన్ని? అంబేద్కర్ గారు ధోతి కట్టుకున్నారు కదా, కొత్త ధోతి కట్టుకున్నారా లేదా అంబేద్కర్ గారు?
వెరీ గుడ్, గట్టిగా సపోర్ట్ కొట్టాలి. అక్కడ ఒక అక్క ఉంటుంది, దోతి కట్టుకోలేడు, సూట్ వేసుకున్నాడు అని చెప్పేసి. సూట్ వేసుకున్నాడా బాబాసాహెబ్ అంబేద్కర్? అమ్మా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోటు సూటు బూట్ వేసుకొని ఉన్నారు. ఏం వేసుకొని ఉన్నారు? కోటు సూటు బూట్ వేసుకొని ఉన్నారు. మరి మన ఉమ్మెంతల గ్రామంలో ఏందా సప్పుడు? కారు పోతుందా? నేను మాట్లాడేది కేవలం ఒక 5 నిమిషాలమ్మ, గుర్తుపెట్టుకోండి. 5 నిమిషాలకు ఒక్క సెకండ్ కూడా ఎక్కువ మాట్లాడను. మీరు అనుకోవచ్చు మనోళ్ళందరూ చెప్పారు రాజేష్ అన్న బాగా మాట్లాడతాడు, బగ్గసేపు మాట్లాడతాడు. మాట్లాడను, అస్సలు మాట్లాడను. మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టి మాట్లాడడం నాకు అసలు ఇష్టం ఉండదు. 5 నిమిషాలు నాతో ఉంటారా? 5 నిమిషాల తర్వాత ఒకవేళ నా మాటలు నచ్చి బిడ్డ నువ్వు మాట్లాడంటే మాట్లాడతా, లేదంటే ఈయన మైక్ పెట్టేసిపోతా. అయితే ఈ అంబేద్కర్ గారు సూట్ వేసుకున్నారు, కోట్ వేసుకున్నారు, మంచి బూట్లు వేసుకున్నారు, మంచి బట్టలు వేసుకున్నారు. ఆయన చేతిలో ఒక పుస్తకం పట్టుకున్నాడు, మంచి కళ్ళద్దాలు పెట్టుకొని ఖబర్దార్ నిలబడ్డాడు. మరి ఈ మన ఊర్లో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాలలో ఎవరి పెళ్లిలోనైనా మన పిల్లగాడు సూటు బూట్ వేసుకొని లగ్గం చేసుకున్నాడా? మనము 2024లో ఉన్నామమ్మా. ఏ సంవత్సరంలో ఉన్నాం? 2024లో ఉన్నాం. మన పిల్లలు ఎవరన్నా సూటు బూట్ వేసుకొని లగ్గం చేసుకున్నారా అని అడిగినా చేసుకున్నారా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి 1900 సంవత్సరం నుంచి సూటు బూట్ వేసుకొని అంత అద్భుతంగా నిలబడి మనకి ఏం చెప్తున్నాడు? మరి గాంధీ గారు సూటు బూట్ వేసుకోలే. చూసిరా గాంధీ గారు ఏం దొరుకుంటారు? ఒక ధోతి మాత్రమే ధరిస్తారు ఆయన. నెహ్రూ గారు ఏం చేస్తారు? సల్వార్ కమీజ్ చేసుకుంటారు. ఏం చేస్తారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నైట్ షర్ట్ వేసుకుంటారు, ధోతి కట్టుకుంటారు. టిటి కృష్ణమాచారి, అయ్యంగార్, ఇట్లా ఎంతో మందిని చూసుకున్నా సూటు బూట్ వేసుకోలే. సుభాష్ చంద్రబోస్ గారికి యూనిఫామ్ ఉంటుంది, సైనికుడు కాబట్టి. మరి వీళ్ళు ఎవరికి లేని ఈ వేషధారణ, ఈ రకమైనటువంటి డిగ్నిటీ, ఈ రకమైనటువంటి బ్రిటిష్ వాళ్ళు చేసుకునేటువంటి వస్త్రధారణ అంబేద్కర్ ఎందుకు చేసుకొని ఉన్నాడు? 1900 సంవత్సరంలోనే అంబేద్కర్ వేసుకున్న బట్టలని 2024లో మనం వేసుకోలేమంటే మరి అంబేద్కర్ మనకు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తాడో తెలుసుకుందామా అమ్మా? మరి అంబేద్కర్ గారు అనగానే చాలామంది బాగా పైసలు ఉన్నాయనో, అమ్మ ఈయన కాదు పోయి అమెరికాలో చదువుకున్నాడట, లండన్లో చదువుకున్నాడట అని చాలామంది చెప్తా ఉంటారు. మరి నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1903లో, 1919లో, 1920లో, 30లో దేశం కేవలం చదువుకోవడానికే పోతే ఆ దేశాలు ఎట్లుంటాయో కూడా తెలియకుండా 2024లో మనం ఉన్నాం. అంటే ఒకవేళ అంబేద్కర్ గారి గురించి మనకు ముందుగానే తెలుసుంటే, ఒకవేళ అంబేద్కర్ గారి ఆలోచన విధానం మనకు ముందుగానే తెలుసుంటే, ఒక 40 సంవత్సరాల క్రితమో, ఒక 30 సంవత్సరాల క్రితమో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దగ్గరికి వచ్చి ఉండేవాళ్ళా కాదా? చెప్పాలా? మనం ఆలస్యంగా తెలుసుకున్నాం కాబట్టే కదా మన ఊరికి అంబేద్కర్ గారి విగ్రహం ఆలస్యంగా వచ్చింది. అవునా కాదా? అంబేద్కర్ గారి విగ్రహం వచ్చిన తర్వాత చాలామంది ఆలోచనలో పడతారు. అగో వీళ్ళందరూ మొన్నటిదాకా ఆయనే పరిశుద్ధ ఆలయమాందు అని కొద్దిమంది తిరిగినరు. ఇంకా కొద్దిమంది ఏమో ఎల్లమ్మ పోషమ్మ అనుకుంటా తిరిగినరు. ఇంకా కొద్దిమంది ఏమో ఎర్ర నీయలో ఎర్రనిది జెండనీయలో అని తిరిగినరు. ఇదేం రో కొడుకులు కొత్తగా అంబేద్కర్ని తీసుకొచ్చి పెట్టినరు అని మీకు తెలియకుండానే చాలామంది లోపల ఈ ప్రశ్న మొదలవుతుంది. అగో అంబేద్కర్ గురించి తెలుసుకున్నారు అంటే అక్కడ ఎడారి భూమిలో విత్తనాలు మొలకెత్తినట్టు అజ్ఞానం పైన జ్ఞానం అనే విత్తనాన్ని మొలకెత్తిస్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనకు తెలియదు అంబేద్కర్ గారి బొమ్మకున్న శక్తి, మనని వ్యతిరేకించే శక్తులకు తెలుసు అంబేద్కర్ గారి బొమ్మకున్న శక్తి. ఒక 4 ముచ్చట్లు చెప్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించి దశాబ్ద కాలాలైనా
ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సబ్బండ వర్గాలని భారతీయులందరినీ కంటికి రెప్పలా ఎట్లా కాస్తున్నారో చెప్తా. ఢిల్లీ నడివీధులలో ఒక స్త్రీని అత్యంత కిరాతకంగా బస్సులో ప్రయాణిస్తున్న స్త్రీ పైన ఆమెను రేప్ చేసి ఆమె మర్మావయాలలో రాడ్లు గుచ్చి ఆమె తలకాయని ముక్కలు ముక్కలుగా దంచి అత్యంత కిరాతకంగా ఆమెను చంపేస్తే ఆమె పేరు మీద ఈ దేశంలో నిర్భయ అనే చట్టం వచ్చింది. దానికి గల కారణమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం. ఎవడో అంటాడు అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మాలమాదిగోల కోసమే, అది దేశంలో ఉన్నటువంటి మిగతా ఏ కులాలకు సంబంధించింది కాదు అని. నేను ఈరోజు అడుగుతున్నా బిడ్డ, ఆ నిర్భయ అనేట ఆమె ఒక బ్రాహ్మణ స్త్రీ. నా తండ్రి రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే ఈ దేశంలో చట్టం చేసింది. అంబేద్కర్కు కుల ఫీలింగ్ లేదు. అంబేద్కర్ గారిని కులంతో చూసే లుచ్చనా కొడుకులకే ఈ దేశంలో కుల ఫీలింగ్ ఉన్నది మిత్రులారా. ఇదే శంషాబాద్లో ప్రియాంక రెడ్డి అనేటువంటి అమ్మాయిని చంపి రాలేదా? ఏ చట్ట ప్రకారం ఈ దేశంలో వాళ్ళని చంపేసిండ్రు? భారత రాజ్యాంగంలో స్త్రీలకు ఉండాల్సిన స్వేచ్ఛ కోసమే కదా. మరి ప్రియాంక రెడ్డికి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఏం సంబంధం అని అడుగుతున్నా నేను. నా కొడుక, మీరు అంబేద్కర్ మాదిగల నాయకుడు అన్నాడు, మరి ప్రియాంక రెడ్డిని ఈ దేశంలో ఎవరు కాపాడినరు? ఆ చట్టాన్ని ఎవరు చేసిర్రు? ఈజ్ మిస్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి చేతిలో ఒక పుస్తకం ఉన్నదని చెప్పిన అమ్మ, ఆ పుస్తకం పేరే భారత రాజ్యాంగము. ఆ పుస్తకం పేరే భారత రాజ్యాంగము. ఆ రాజ్యాంగము ఈక్వాలిటీ చెప్తుంది. ఈక్వాలిటీ అంటే సమానత్వము. ఢిల్లీలో చంపబడ్డ బ్రాహ్మణ స్త్రీ అయినా, శంషాబాద్లో చంపబడ్డ ప్రియాంక రెడ్డి అయినా, ఆదిలాబాద్లో చంపబడ్డ దళిత స్త్రీ టేకు లక్ష్మి అయినా, ఎవరి కోసమైనా సరే సమానమైనటువంటి హక్కుని కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సరిగా చదువు రాక మధ్యలోనే చదువు మానేసి ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు వాడికి. ఈ మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలియదు వాడికి. వాడు బతుకుతున్న జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు వాడికి. వాడు బతుకుతున్న మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదు వాడికి. వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలో 32 డిగ్రీలు ఉన్నటువంటి మహానుభావుడు వైపు ఏదైతే చూపిస్తాడు చెత్తనా కొడుకులు. ఆకాశం మీద తుప్పలు ఉంటే ఏమవుతుంది? ఆ అసుంటి గాడిద కొడుకులు జమైనారు ఈ భారతదేశంలో. అంబేద్కర్ గారి పైన ఏదైతే చూపిస్తున్నారు వాళ్ళందరూ కూడా మెట్రికులేషన్ ఫెయిలు, ఇంటర్మీడియట్ ఫెయిలు, డిగ్రీ ఫెయిలు. కానీ దేశానికి నోబెల్ బహుమతి తీసుకున్నాడు ఆర్థిక శాస్త్రంలో. ఆయన పేరు అమర్త్య సేన్. ఆయన ఒక బ్రాహ్మణుడు. ఆయనని ప్రపంచ మీడియా మైకు దగ్గర పెట్టి, అయ్యా ఎకనామీలో నీకు గురువు ఎవరు, నువ్వు ఎవరిని ఇన్స్పైర్గా తీసుకున్నావంటే ఒక బ్రాహ్మణుడైనా చెప్పుతున్నాడు, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప ఎకనామిస్టు మా దేశంలో పుట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని. ఇప్పుడు చెప్పాలా అమర్త్య సేన్ మా ఆయన మామనారా? ఆయన పాపరండు మేము దళితులం కదా మీ లెక్క ప్రకారం, అవునా కాదా? అమర్త్య సేన్కి మనం చెప్పినామా పైసలు ఇస్తాం సార్ మా అంబేద్కర్ పేరు చెప్పని చెప్పినామా మిత్రులారా? అసలు ఎవరో తెలుసా ఆయన? మనకు పెద్ద జోక్ చెప్పాలా? కౌటిల్యుడు. ఎవరు కౌటిల్యుడు అంటే తెలియదు కదా. చాణక్యుడు. ఆయన ఎవరు? రాజనీతి శాస్త్రజ్ఞుడు. ఎట్లా మోసం చేయాలో, వెనకకెళ్ళి ఎట్లా పొడిచి చంపాలని చెప్పి చాణక్య నీతి అంటారు దాన్ని. ఒకవేళ నువ్వు పగబడితే అవతలుడి పతనాన్ని వాడికి తెలవకుండానే నాశనం చేయగలగాలని చెప్పేసి. మరి ఆయనని ఆర్థిక శాస్త్రానికి మూడేసి పెట్టారు ఈ దేశంలో. ఏమని చెప్పినా అమ్మ నేను, 2024లో మనం సూటు బూట్ వేసుకోలేము, కానీ అంబేద్కర్ గారు 1903 నుంచే సూటు బూట్ ఎందుకోసం వేసుకున్నారు అంటే, ఆయన చనిపోయేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్నగానే ఈ దేశంలో విగ్రహాన్ని పెట్టినప్పుడు అంబేద్కర్ గారి కొలతలు తీసుకొని ఒక గొప్ప శిల్పి
అంబేద్కర్ గారు మీ విగ్రహం భావి తరాలకు అవసరం ఉన్నదని చెప్పి నన్ను కూర్చునబెట్టి ఒక 3 గంటలు మీరు కదలకుండా కూర్చుంటే నేను మీ మెజర్మెంట్ తీసుకొని చెప్తా అని చెప్పంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 3 గంటలు కూర్చున్నంత టైం నాకు లేదు, అక్కడ మా సమాజానికి జ్ఞానం లేదు, వాళ్ళకు పుస్తకాలు వంచి వాళ్ళకు జ్ఞానాన్ని ఇప్పించాల్సిన అవసరం నాపై ఉన్నదని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడి నుంచి లేచిపోయాను. కానీ ఆ శిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ స్టైల్లో అయితే ఉన్నారో ఆ స్టైల్లో మనకి ఎందుకోసం తయారు చేసి పెట్టారో తెలుసా? ఇంకా బుడ్డ గోసి పోసుకొని బతకకనరా, మీకోసం రాజ్యాంగంలో హక్కులు పొందుపరిచిన. చదువుకోండి, జ్ఞానం సంపాదించుకోండి, జ్ఞానాన్ని మించింది ఏది లేదు ప్రపంచంలో. ఇందాక అన్న చెప్పినట్టు బుద్ధుడు ఒక మాట చెప్తాడు, సబ్బదానాన జినాతే జ్ఞానదానం జినాతే అంటే సబ్బదానానం అన్ని దానాలలో జ్ఞానదానాన్ని మించిన గొప్పతనం ఏది లేదట. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2024లో చనిపోయిన తర్వాత కూడా మన ముంగట ఉన్నటువంటి బొమ్మలో సూటు బూటు వేసుకొని ఉన్నాడు. ఇదే ఉమ్మెంతల గ్రామంతో పాటు తెలంగాణలో చాలా జిల్లాలలో మనం ఇంకా సూటు బూటు వేసుకునే స్థాయికి రాలేమంటే మనకు అంబేద్కర్ గారు అర్థమైనట్ట అర్థం కానట్ట చెప్పాలి. అంబేద్కర్ గారు మనకు అర్థమైనట్ట అర్థం కానట్ట, అంబేద్కర్ గారు చూపిన మార్గంలో మనం నడుస్తున్నట్ట నడుస్తలేనట్ట. అంబేద్కర్ గారి దగ్గర మీకు చెప్తా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారు మన అందరికంటే చాలా పేదోడు తెలుసా? ఈ సభలో ఉన్నటువంటి కుటుంబాలలో 3 పూటలు భోజనం చేయని కుటుంబం ఉందా అమ్మా? పొద్దుగల్లా మధ్యాహ్నం రాత్రి భోజనం చేస్తున్నామా చేస్తలేమా? అయ్యా ఉన్నారా ఎవరైనా? 3 పూటలు అంటే 3 పూటలు అంటే మరి నేను పొద్దుగల ఇడ్లీ దోశ తింటే కానీ అనుకోకూడదు, అది కూడా భోజనం కిందకి వస్తుంది కాబట్టి చెప్తున్నా. అయ్యా ఈ దేశంలో మనం 3 పూటలు కమ్మగా వండుకొని తినడానికి, మనం 3 పూటలు స్వేచ్ఛగా పని చేసుకొని తినడానికి, మనం కూలి పని చేసుకున్నా, జీతం ఉండున్నా, మన తెలివితో వ్యాపారం చేసుకున్నా, మిగతా వాళ్ళతో పోటీపడి బతుకుతున్నా ఈ స్వేచ్ఛనిచ్చింది మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన 3 నెలలు కేవలం రోజుకు 1 రొట్టె మాత్రమే తిని బతికిండు. ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి మనం ప్రతిసారి ఇన్స్పైర్ అవుతూ ఉండాలి. మరి అంబేద్కర్ గారి గురించి ఇన్స్పైర్ అవుతూ ఉంటే ఇంతకుముందు కార్యక్రమం నిర్వాహకుడు 3 గంటలు సినిమా కోసం మీరు టైం వేస్ట్ చేస్తారు. అంబేద్కర్ గారి గురించి తెలుసుకోకపోతే, ఆదిలాబాద్ జిల్లా దగ్గర నుంచి వచ్చిన నేను తెలంగాణకు ఆ కోస నుంచి ఈ కోసకు వచ్చిన. ఇటు కొద్దిగా దూరం పోతే కర్ణాటక వస్తుందిగా, అవును 50 కిలోమీటర్లు. మా ఊరు నుంచి కూడా 12 కిలోమీటర్లు పోతే ఆదిలాబాదు, ఆ నుంచి 80 కిలోమీటర్లు పోతే మహారాష్ట్ర చాలా అవుతుంది. మరి ఎందుకోసం వచ్చిన నేను అంత దూరం నుంచి ఇక్కడికి? మీరంతా కూడా నా రక్త సంబంధికులు, నా కుటుంబ వాసులు, మీరంతా కూడా నా ఇంటోళ్ళని వచ్చిన. వచ్చి పోయి జస్ట్ అట్లా ముఖం కడుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే 5 నిమిషాలు అయిపోయింది, ఇంకా మాట్లాడాలా వద్దా? మగోళ్ళు ఎవరు మాట్లాడదు, ఆడోళ్ళు చెప్తేనే ఇంట. అమ్మ మీరు గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇకపై మీరు నేను చెప్పిన మాటల్ని మనసులో జాగ్రత్తగా దాసపెట్టుకోండి. ఇక మీ ఊరికి అంబేద్కర్ వచ్చింది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీ మీద ఈగ వాళ్తే కూడా ఈగ వాలకుండా చూసుకునేది బాబాసాహెబ్ అంబేద్కరే, అది బొమ్మ కాదు. ఏ ఊర్లో అయినా ఎవరికి సమస్య వచ్చినా ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంబేద్కర్ ఎట్లా బతుకున్నాడు? ఉమ్మెంతల గ్రామం నుంచి కొందుర్గు మండల్ చదువుకోవడానికి మన ఇళ్ళకి వెళ్ళి ఒక చెల్లె పోయింది. మన ఇళ్ళకి వెళ్ళంటే మాలమాది ఇళ్ళకి వెళ్ళి కాదు, కోమటోళ్ళ ఇళ్ళకి వెళ్ళైనా, బాపోళ్ళ ఇళ్ళకైనా, గౌన్లోళ్ళ ఇళ్ళ నుంచి అయినా, కాపోళ్ళ ఇళ్ళ నుంచి అయినా, రెడ్డోళ్ళ ఇళ్ళ నుంచి అయినా ఒక అమ్మాయి కొందూరుకు పోవడం కోసము అక్కడ ఉమ్మెంతాల్ బస్ స్టాండ్లో ఆగి ఉన్నది. ఎవరు ఆగి ఉన్నారు? ఒక కాలేజీకి పోతున్నటువంటి చెల్లె. ఎవరు? ఒక కాలేజీకి పోతున్నటువంటి చెల్లె, ఒక కోమటోళ్ళ చెల్లెని అనుకుందాం జరసేపటికి. ఎవరా చెల్లె? ఓ కోమటోళ్ళ చెల్లె. బస్సు రావడం లేట్ అయింది. ఒక తల్లిదండ్రుల మీద ప్రేమ లేనాడు, చదువు మీద సరైన అవగాహన లేనాడు, ఇలా రేపు పురాణ రోడ్ల మీద ఉంటారుగా, సైలెన్సర్ వీకేసి జుట్లు పెంచుకొని తిరుగుతూ ఉంటారు కదా. ఆడు అమ్మాయి చుట్టూ 2 రౌండ్లు వేసిండట. ఏమిటోళ్ళ అమ్మాయి చుట్టూ వేసిండు? కోమటోళ్ళ అమ్మాయి చుట్టూ. కానీ కోమటోళ్ళ అమ్మాయిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎట్లా రక్షిస్తారో మీరు తెలుసుకోవాలి. ఆ కెమెరా ద్వారా ఉన్నటువంటి 1,00,000 మంది చూడాలి. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరిని రక్షించబోతున్నారు? కోమటోళ్ళ బుజ్జిని, మానమాధవులని కాదు, సెంచులను కాదు, ఎవరిని? కోమటోళ్ళ అమ్మాయిని రక్షించబోతున్నాడు. వీడు 2 సుట్లు కొట్టిండు, 3 సుట్లు కొట్టిండు. అమ్మాయికి భయం మొదలైంది. అప్పుడు ఆమె
శ్రీరామచంద్ర మహాప్రభు ఈ దుర్మార్గుని చంపు అంటే రాముడు పాపం ఎప్పుడో వచ్చిండు, రాక్షసవాద చేసి చచ్చిపోయినా అతను ఇప్పుడు వస్తాడా? రామా రా అంటే వస్తాడా? అయ్యా దయగల రాజా గొప్ప దేవుడా నువ్వు ఏడునే పెద్దవాడి శిలువ మీదకి ఉరికిరా అంటే వస్తాడా? అల్లా అన్న వస్తాడా? లక్ష్మీదేవి వస్తుందా? పార్వతి వస్తుందా? 100కు డయల్ చేస్తే పోలీసులు వస్తారు, వాళ్ళని తీసుకుపోయి లోపలేస్తారు. ఆ పోలీసులకు ఆ చట్టాన్ని రాసింది ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇప్పుడు చెప్పాలి, ఆ కోటల చెల్లిని రక్షించింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చట్టం ఉన్నన్ని రోజులు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజలని కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు. దట్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇంక్లూడింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్వేస్ లైక్ హీ హాస్ నో డైడ్. ఇది చెప్పరు మనోళ్ళు. అంబేద్కర్ దళితుల నాయకుడు, అంబేద్కర్ దళితుల దేవుడు. వరినీయవ ఈయనకి సరిగ్గా చదువు రాదు ఫస్ట్. ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఒకవేళ మీరు వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు ఈ కోమటల బుజ్జిని ఎవరు రక్షించారనే విషయం మీకు అర్థమవునా? అందుకే నేను అంత దూరం నుంచి వచ్చింది నా వాళ్లకు అంబేద్కర్ గురించి. అంబేద్కర్ గారు ఎన్నో సంవత్సరాలకు పుడితే ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం రావడానికి మనకి ఇంత ఆలస్యమైందంటే మనం చాలా వెనుక ఉన్నామని అర్థం. ఇకపోతే ఏమైంది మిత్రమా? ఏం కాదు. అయితే ఇప్పుడు ఈ మాలమాదిగోళ్ళు బోనం ఎత్తుకొని అందరితో పాటు గుళ్ళేకపోతున్నారు. ఏడిపోతున్నారు? చాలా ఊర్లలో ఈ 2024లో అన్న ఏమైంది? ఈ 2024లో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడక్కడ అంతెందుకు మొన్న మేడ్చల్లోనే జరిగింది కదా, మాలమాదిగోళ్ళ బోనాలు అందరితో పాటు రావద్దు, మీరు పక్కన పెట్టుకొని ఉండాలని చెప్పేసి అన్నారా లేదా? చెప్పాలి, అన్నారా లేదా? లేకపోతే ఆ వీడియోలో చూస్తాడు రాజేష్ అన్న అబద్ధాలు చెప్తున్నాడు అనుకుంటారు. అలా మేడ్చల్లో అయింది మొన్ననే, బిఫోర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్. వాళ్ళు ఏం చేసిండ్రు? లోపలున్న దేవతను పిలిచిండ్రా, అమ్మా మేము మాలమాదిగోళ్ళమని తోటి హిందువులమైన మమ్మల్ని అంటరానోళ్ళమని అందరూ బోనాలు తీసుకొని వచ్చినట్టే మేము కూడా శ్రద్ధగా బోనాలు తీసుకొని వచ్చినాం తల్లి, మమ్మల్ని మాలమాదిగోళ్ళు అని చెప్పి మా బోనాల్ని రానిస్తలేరు అని మీరు మొక్కుతే లోపలున్న దేవి బయటకు వచ్చిందా? కానీ కాసేపటికి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి అంబేద్కర్ గారు ఏమని రాసిండ్రు? ఈక్వాలిటీ. ఏమని రాసిండ్రు? ఈక్వాలిటీ, సమానత్వం. మేడ్చల్ దగ్గర పోలీసులు వచ్చి ఎవరైతే వీళ్ళు తక్కువ కుల పోలన్నారో వాళ్ళ పిర్రలన్నీ వాయగొట్టి వీళ్ళని అందరితో సమానంగా లోపలికి తీసుకొనిపోయినరు. ఎవరి వల్ల సాధ్యమైంది అది? ఆ పోలీసులు రావడానికి కారణం ఎవరు? అంబేద్కర్ గారి చేతిలో ఉన్న పుస్తకంలో ఈక్వాలిటీ అని రాసుకున్నారు. మమ్మల్ని గుళ్ళోకి రానియకపోతే మా అంబేద్కర్ వెనకకెళ్ళే పిర్రల మీద కొట్టిపిస్తాడు నా కొడక, మాకు అందరితో పాటు సమానమైన స్వేచ్ఛ ఉన్నదని మనోళ్ళు గుళ్ళోకి పోయినరా పోలేరా? గిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే. అంబేద్కర్ గారంటే సమానత్వం. ఇంతకుముందు కోమటోళ్ళ చెల్లెని రక్షించింది ఎవరు? ఇప్పుడు మాలమాదిగోళ్ళ బోనాల్ని గుళ్ళోకి తీసుకుపోయింది ఎవరు? ఇకపోతే ఈ దేశంలో నేను ప్రతిసారి క్వశ్చన్ అడుగుతానే ఉన్నా, ఎవడు సమాధానం చెప్పడు. అయ్యా భారతదేశంలో బెంజ్ కార్ తయారు చేసిరా? భారతదేశంలో లంబోగిని కార్ తయారు చేసినరా? అసలు భారతదేశంలో ఏం ఉత్పత్తి చేస్తారు? ఇట్లున్నది మన దేశంలో యువత. ధాన్యము. దిస్ ఈస్ ద కంట్రీ, ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో ఈ ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ ఉత్పత్తి చేసేది భారతదేశం. చాలా మంది ఆకలి చావులు చావకుండా ఈ ప్రపంచంలో కోట్లాది మందిని రక్షిస్తున్నది భారతదేశం. ఈ భారతదేశంలో బువ్వని పండిస్తారు. ఏం పండిస్తారు? బువ్వని పండిస్తారు. అలాంటి రైతులకి క్రాప్లో నియమని చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్. నా మాట నమ్మకొనిరి, నేను చెప్పిన రాసుకొని మైండ్లో పెట్టుకొని ఇంటికి గూగుల్లో సెర్చ్ చేయండి.
వెదర్ ఇట్ ఈస్ ట్రూత్ ఆర్ నాట్. గూగుల్లో సెర్చ్ చేసుకొని చూసుకోరు, నేను చెప్పింది నమ్మమని నేను చెప్తలే. ఈ దేశంలో అత్యద్భుతమైనటువంటి లక్షలాది ఎకరాల సాగుయోగ్యమైనటువంటి భూమి, సాగుయోగ్యానికి నీళ్లు కలిగిన భూమి భారతదేశంలో ఉన్నది. ఈ దేశంలో రైతులకి ఒకవేళ పంట నుక్సాన్ అయితే రుణమాఫీలు చేయమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సకాలంలో విత్తనాలు ఇవ్వమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వాళ్ళకి రుణాలు ఇవ్వమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒకవేళ మనిషి చచ్చిపోతే ఎట్లాగైతే పాలసీ ఉంటుందో పంటకి కూడా బీమాని పెట్టమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రైతు బంధుని ఇవ్వమన్నది కేసీఆర్ గారు కాదు, భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ మనకు సరిగ్గా చదువు రాక రైతు బంధునిచ్చింది కేసీఆర్ సారు, రైతు రుణమాఫీ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి సారు, రూపాయికే కిలో బియ్యం అన్నది ఎన్టీ రామారావు గారు. అనుకుంటామా అనుకోమా? ఇవన్నీ ఎవరు చేయమని చెప్పిండు? రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, జీవించే హక్కు ఉండాలన్నాడు. ప్రతి మనిషి ఆకలి చావులు చావద్దు. ఈ భారతదేశంలో అందరికీ రేషన్ ఉండాలా, అందరూ కడుపు నుండి డబ్బు వదిలాలా, తిండి లేని వారికి ఉండాలా, వైట్ రేషన్ కార్డులు ఉండాలంటే దొంగతనాలు ఎంఆర్ ఆఫీస్లోకి బగ్గ పైసలు కూడా 10,000 20,000 ఇచ్చి వైట్ రేషన్ కార్డు తెచ్చుకోరా. ఇదంతా కూడా భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చెప్తున్నారు. ఇది కేవలం మాలమాదిగలకు సంబంధించింది కాదు. అంబేద్కర్ గారు మాలమాదిగలకు సంబంధించిన వ్యక్తి కాదు. అంబేద్కర్ గారు ఈ సబ్బండ వర్గాలకి, భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటారా, పిచ్చినా కొడుకులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విమర్శించే వాళ్ళారా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఒకసారి తెరిచి చదవండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మొదటి పేజీలోనే ఉంటుంది, ఐఎమ్ ఫస్ట్ ఇండియన్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటాడు. నేను మాలోన్నో, మాదిగొన్నో, కోవటోన్నో, బాబరోన్నో, సాకరోన్నో, రెడ్డోనో, హిందువునో, ముస్లింనో, జురాస్టియన్నో అని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఏమంటాడు? వి ద పీపుల్, భారతీయులమైన మేము అన్నాడు. అంతకంటే గొప్ప దేశభక్తుడు ఉన్నాడా ఈ దేశంలో? మరి ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎవరు కోపం వస్తుంది? ముందుగా ఎవరు మాట్లాడతారండి భయ మీరు? నాకు నిజంగా మామూలు ఎవరికి వస్తుంది కోపం? మరి మనకే వచ్చినప్పుడు గుత్పకట్ట పట్టుకొని చంపాలన్నప్పుడు, అక్కడ లోపలేసి పొడాలన్నప్పుడు మన జ్ఞానం కూడా మనకు ఉండాలి కదా. ఎవరైనా ఏం మాట్లాడుతున్నారా పిచ్చోడా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాలమాదిగలకు ఎప్పుడు బాబాసాహెబ్ బౌద్ధం తీసుకున్నాడు? మనని అంటరానోళ్ళని ముట్టరానోళ్ళని 2024లో మనం పడ్డట్టే అవమానం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాలారా మందిరం ప్రవేశం చేసినప్పుడు అంబేద్కర్ని రాళ్లతో కొట్టి రక్తం తీసిరి కొడుకులు. ఏం చేసిండ్రు? ఏం కాదు, సాయంత్రం అయితే అట్లా ఉంటుందిలే. కానీ ఏం చేసిండ్రు? బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రాళ్లతో కొట్టిరయ్యా. కాలారా మందిర ప్రవేశం చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చాలా మంది మిత్రులు మాట్లాడుతూ ఉంటారు, ఎరగక చరిత్ర తెలిసి తెలియక ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు దొంగలు, మూర్ఖులు, లంగలు, లఫంగలు, క్రిస్టియన్లు అయినరు, వాళ్ళు బుద్ధుడు అంటారు అదంటారు అని చెప్పంటే నేను మాట్లాడుతున్నా ఈరోజు. ఎందుకు క్రైస్తవులు అయినరండి ఈ దేశంలో ఉన్నటువంటి మాలమాదిగలు? నువ్వు గుడి మూసేస్తేనే కదా అటు పోయినరు, అవునా కాదా? నువ్వు అంటారాను అంటేనే కదా అటు పోయినరు. అరే నువ్వు నీ ఇంటికి వచ్చిపోయిన తర్వాత వాడి శ్రమని దోచుకొని, వాని కష్టాన్ని దోచుకొని, వాని రక్తాన్ని దోచుకొని, వాడు ఆడకిట్లకి వెళ్ళి పోగానే నువ్వు నీళ్ళు తీసుకొచ్చి పోతేనే కదా నీకంటే ఆడైపోయినట్టు పోయిండు. ఇక్కడ మారాల్సిందే వాడు. అహంకారం ఉన్నాడా కాదా? అహంకారం ఉన్నాడే కదా మారాల్సింది. గాంధీ గారు తన జీవిత పర్యాంతం వరకు కూడా హైందవ ధర్మంలో, హైందవ మతంలో ఉన్నటువంటి దాంట్లో ఈ మూర్ఖమైనటువంటి వాదులకు సంస్కరణ చేయాలని చెప్పేసి చాలా పోరాడినప్పటికీ కూడా అదే గాంధీ గారిని ఎవరు చంపిండు? తుర్కోడు చంపినాడు, క్రిస్టియనుడు చంపినాడు. ఎవరు చంపిండు? మీ బ్రాహ్మణుడు చంపేసే పాపమైన కోమటైన. ఈ కోమటోళ్ళు అందరేమో వ్యాపారాలు చేసుకుంటే బిజీగా ఉండరు, ఆయన కోసం పోరాటం చేయకపోయారు. గాంధీ గారేమో దేశంలో ఉన్న వాళ్ళందరికీ స్వతంత్రం రావాలని పోరాడితే ఆయనను కేవలం కోమటలకు అంకితం చేసిరు ఈ కొడుకులు. మరి చంపినోడేమో బాపురాడని చెప్పరు. చంపినోడు ఎవడు? మన పేరేంది? మరి రెంజల్ రాజు ఊకే బాపులను తిడతాడు. గాంధీని చంపుతారా? యావా గాంధీని చంపుతారా? అవ్వ ఏం చేసిండు ఆయన? ఇది చంపినోడు గొప్పడు అని మాట్లాడుతున్నాడికి గాంధీని ఎందుకు చంపినాడు అని కూడా తెలియదు వాడికి. ఈ వాట్సాప్ యూనివర్సిటీలో ఉన్నటువంటి మూర్ఖులు ఇలా అట్లా తయారయ్యారు. సో మనం అట్లా ఉండొద్దు అనేది నా బాధ. మనం అట్లా ఉండొద్దు అనేది నా బాధ. నేను హైదరాబాద్ రావడానికి 250 కిలోమీటర్లు. హైదరాబాద్ నుంచి ఊరెంతున్నది? మరి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినమ్మా నేను? అన్ని కిలోమీటర్ 350 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన
కారులోనే ఉన్నా, కార్లోకి వెళ్ళి దిగినా మా శేఖర్ బుక్కడంత బువ్వ పెట్టిండు, పోయినా తానం చేసినా మరి ఇటే ఊరికి వచ్చిన. మరి నాకున్న దోపిక మీకు లేదా? వెరీ గుడ్ సార్, గట్టిగా సపోర్ట్ కొట్టాలి అక్క కోసం. లేకపోతే అంబేద్కర్ తెలవడమ్మా. అంబేద్కర్ గారిని ఎక్కడ చూపిస్తలేరు. అంబేద్కర్ గారిని మన తమ్ముళ్ళు ఈ ఊర్ల లెక్కలు హైదరాబాద్ చదువుకున్న తమ్ములను కూడా అడగండి, ఎక్కడైనా కనబడుతున్నా మిత్రులారా లిటరేచర్లో అంబేద్కర్ గురించి చెప్పండి ప్లీజ్. అంబేద్కర్ గురించి లేదు. నాలంటోడు ఒర్రి చచ్చిపోయేదాకా అంబేద్కర్ గురించి చెప్పేటోడు లేడు ఈ దేశంలో. మరి అంబేద్కర్ గారు ఎవరి కోసం రాసిండ్రు ఇంతసేపు? ఏమన్నా ఆ కోటల చెల్లెని రక్షించింది ఎవరు? ఈ దేశంలో రైతులను రక్షిస్తున్నది ఎవరు? మరి ఆ గుళ్ళోకి రావద్దంటే గుళ్ళోకి తీసుకుపోయింది ఎవరు? ఇది కేవలం ఒక మానవాధికారం కోసం కాదే, స్త్రీలందరి కోసము, సమానత్వం కోసము ఇంత చేస్తున్న అంబేద్కర్ గారి గురించి తెలియకపోతే ఎవడన్నా మిమ్మల్ని అంబేద్కర్ గురించి అడిగితే, ఇందాక మనందరూ ఈ ఊరు మొన్న ఆగిరియాలో కూడా చెప్పిన జై భీమ్ అని అంటున్నారు. ఏంది జై భీమ్ అంటే? చాలామంది తెలియదు జై భీమ్ అంటే కొత్త శ్లోకాలు అనుకుంటారు. ముఖ్యంగా స్త్రీలకు తెలవాలా. ఈ దేశంలో మిమ్మల్ని పిచ్చోళ్ళు చేసిండ్రు. ఆడోళ్ళని అదినే మరదన్న గాజులు పెడుతున్నాడు, పెడతావానే నువ్వు? చీరలు కట్టిస్తున్నాడు, కట్టేవాను? ఇంత పెద్ద వ్యాపారం తెలుసా మీకు? ఏ తురుకోడు కట్టిడు, ఏ తురుకోలు ఎత్తున్నారు గాజులు, చచ్చిపోతున్నారు. తురుకోలు గాజులు వేయకపోతే, క్రిస్టియన్ వాళ్ళు గాజులు వేయకపోతే చచ్చిపోతున్నారు. మరి మనకేంది ఇవన్నీ? ఆడ హౌస్లోకి బంగారం దిగాల, అవి దంగాల. ఇదంతా వ్యాపారం అమ్మా. ఆడు ఒకటే మంత్రం చదువుతాడు, యాగాని పాపానే జన్మాంతర కృతాని చతాని దాని వినశాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మానం పాపాత్మం పాప సంభవం పాహిమాను కృపాయ చ దేవ అన్యదాం శరణం రక్షతి. పోషవ 500 పెట్టే, లేకపోతే నీ కూడా కట్టే విక్తుడు ఖతం. ఏం తెలియదు మనకు. అయ్యో అయ్యా అట్లయితే అది నీ కాలు మొక్తా అని చెప్పేసి అమ్మ పైసలు లేకపోతే కమ్మలు తీసుకుపోయి తాకడ పెట్టి తీసుకొచ్చి పెడతారు. ఎస్, మేము ఎంత పెద్ద వీరులమైనా పిల్లం ఇంటికి వచ్చేసరికి చూసినావా, నేను చెప్తే పోసేపకు కోడిని కోయమంటే కోయకపోతే పిల్లకు జ్వరం వచ్చింది అంటే పోరే నీ అమ్మ దీన్ని తలకాయ నొప్పి కట్ట కోడి కొనుక్కరాపురా, ఎవరో 500 తీసుకురాపురా అంటారు ఏ మొగలైనా. అందుకే అంబేద్కర్ గారు ఆడవాళ్ళు చదువుకోవాలన్నాడమ్మా. అంబేద్కర్ ఆడవాళ్ళు చదువుకోవాలన్నాడు. అబద్ధానికి నిజానికి, సత్యానికి అసత్యానికి, వాస్తవానికి అవాస్తవానికి మధ్య తేడా స్త్రీ గ్రహించగలిగితే ఆ ఇల్లు గొప్పగా వెలుగొందుతుంది అన్నాడు. మరి నాకు వారంకి 5 రోజులు పండుగలు మన హిందువులల్లో. ఆ తుర్కోలకు ఒకటే రంజాను, తర్వాత ఇంకో ఉంటుంది బక్రీద్, రెండే. పాపమాలు మన పక్కింటి వెళ్తారు, రంజాన్కు బిర్యానీ పెడతారు, బక్రీద్కు అది పెడతారు. ఈ క్రిస్టియన్ వాళ్ళేమో ఒకటి ఈస్టర్ పండు, ఇంకోటేమో యేసు ప్రభు పుట్టినరోజు. ఏంద్రా దర్శనది క్రిస్టమస్ అయిపోయి. మనకు ఓ కొడుకు 365 రోజులకు 300 పండుగ చేయకపోతే ఒక బాధ, చేతిలో పైసలు లేవు, మనం చేసేది కూలి పని. నేను ఏమంటున్నా అంటే, సరే ఇప్పుడు పొలం దున్నేటప్పుడు కోడిని కోసుకొని బలవర్ధకమైన ఆహారం తిన్నాము, పని చేసినాము, మనకు అది వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారము. మనం పంట వేసుకునేటప్పుడు ఇంత కొబ్బరికాయ కొట్టుకోనో లేకపోతే కోడిని కోసుకొని ఇక్కడ బువ్వ తిని పంట వేసుకుంటాం, పంట తీసేటప్పుడు కూడా కోసుకుంటాం. కానీ అమ్మ ఇవి ఆడికి వచ్చే, ఇవి మొన్న ఇప్పుడు ఇక్కడ పెద్ద ఉన్నటువంటి అవ్వలకు తెలుసు, మా అమ్మ తేజోలకు తెలుసు. అప్పుడు ఉండే అమ్మ అదిన మరదన గాజులు వేసుడు, మన్మడు కుడితే బ్రాస్లెట్ పెట్టుడు. మరి ఇవన్నీ మీరు చేయకుండా మేము బతకలేమా? మరి మా పిల్లలకు పుట్టిన పిల్లలు బతకరాడు ఎట్లా? ఇది ఓడి ఎత్తున్నది. కోమటోళ్ళకు కొబ్బరికాయలు అమ్ముడు పోవాలంటే ఎవరే ఒక కొడుకు పుట్టినోడికి 5 కొడుతున్నాడు, లేకపోతే గండం వచ్చిందని కొట్టుడే. దిస్ ఇస్ ఆల్ ఫాల్స్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవడైతే జ్ఞానవంతుడు ఉంటాడో వాడు వీటేమిటిని నమ్మడు అన్నాడు. అందుకే చదువుకోమని చెప్పిండు. ఈ దేశంలో మనకు చదువు ఎప్పుడు వచ్చింది? ఈ దేశంలో రెడ్డిలకు కావచ్చు, రావులకు కావచ్చు, భూస్వాములకు కావచ్చు, నాయుడులకు కావచ్చు, బలిజలకు కావచ్చు, శెట్టిలకు కావచ్చు, గౌన్లకు కావచ్చు, యాదవులకు కావచ్చు, కుమ్మరులకు కావచ్చు, హౌస్లకు కావచ్చు, అట్లోళ్ళకు కావచ్చు, సాకర్లకు కావచ్చు, మాలోళ్ళకు కావచ్చు, మాదిగోళ్ళకు కావచ్చు. సభలో ఉన్న వాళ్ళని అడుగుతున్నాం, మీ అమ్మలకు ఎంతమందికి చదువు వస్తుంది? చేయలేపాలా? ఎవరెవరు అమ్మకైతే చదువు వస్తుందో వాళ్ళు చేయలేపాలా? నేను నా క్వశ్చన్ మంచిగా వినండి. నేను అమ్మా మీలో ఎవరికి చదువు వస్తుందో చేయలేపమంటలే, మీ అమ్మలకు ఎవరికి చదువు వస్తుందో చేయలేపమంటున్నా. చూసిండ్రా? ఒక్కటేసారి చెప్తా వినండి. ఈ దేశంలో మన అమ్మలకు చదువు రాలేదు, కానీ మన చెల్లెళ్ళు చాలామందికి చదువు వస్తుంది. చెల్లెళ్ళు ఎంతమంది చదువుకుంటారో చేయలేపనరా? వెరీ గుడ్.
చెల్లెలు శైలి చెప్పండి, మా తమ్ముడు శైలి చెప్తున్నాడు. అంటే ఈ చెల్లెలకు చదువు వచ్చింది, మీకు చదువు రాలేదంటే ఈ దేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందు ఇంకొక రాజ్యాంగం ఉండే. ఆ రాజ్యాంగం ఏమని చెప్తున్నది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగము అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. చదువు నేర్చుకోవడము, చదువు నేర్పడము బాపనోళ్ళకే, మిగతాడన్న ఎత్తే చెవులల్లో శీషం కరిగించిపోతామన్నారు. అందుకే మన అవ్వలకు చదువు రాదు. కానీ అంబేద్కర్ ఏమన్నాడు? కాళ్ళు చేతులు దొరకబట్టి స్కూల్లో వాడేసి తలుపు పెట్టి చదువు నేర్పన్నాడు. అందుకే మన చెల్లెలకు చదువు వచ్చింది. దట్ ఈజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకు అంబేద్కర్ ఆడవాళ్ళని చదువుకోమన్నాడు? చెట్టు కింద దయ్యం ఉన్నదరా అని చెప్తుంది అవ్వ. ఆడెంత పెద్దోడైనా, పెద్ద మనిషి నీ కిన బుద్ధి అయితేను, లేకపోతే ఇంటికి మధ్యలో డిస్టర్బ్ చేయకు. అర్థమైందా? ఎవరైనా కార్యక్రమం నిర్వాహకు చూడిపోరు. ఎవరైనా చిన్నప్పుడు మన అమ్మ అరే బిడ్డ చెట్టు కింద దయ్యం ఉన్నదని చెప్పి చిన్నప్పుడే నేర్పింది అనుకో, వాడు ఎంత పెద్దోడైనా సరే అదే భయంలో ఉంటాడా? ఉండడమ్మా? ఎందుకంటే అమ్మ చెప్పింది అబద్ధం కాదు, నిజం అనేటువంటిది ఉంటుంది కాబట్టి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే, ఎంత గొప్ప యోధుడైనా, చరిత్రకారుడైనా, జ్ఞానవంతుడైనా, ఈ దేశాన్ని పరిపాలించే రాజైనా వారిని నిర్మాణం చేసేది అమ్మ కాబట్టి ఆ అమ్మ చదువుకొని ఉంటే ఈ దేశం వర్ధిల్లుతుంది అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇందిరాగాంధీ గారు చదువుకున్నారు, ఏమైనారు? ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిన రాక సబితా ఇంద్రారెడ్డి గారు చదువుకున్నారు, ఏమైంది ఆమె ఈ రాష్ట్రంలో? విద్యాశాఖ మంత్రి అయిన. మన పోసవకు చదువు రాదు, అందుకే సర్పంచ్ కూడా కాలేదు. అవునా కాదా అమ్మా? కానీ మన చెల్లెలు చదువుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఎంతమంది చెల్లెలను వేరే వేరే దేశాలకు పంపించుడు, ఎంతోమంది చెల్లెలని పైలట్లను చేసిండు. మనం ఎన్నో పూరి గుడిసెలలో ఉన్నాం. ఎట్లా సాధ్యమైంది? అది కేవలం ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. చదువుకోవడం అనగానే చాలా మంది ఏమనుకుంటారు, చదువుకుంటే మనోళ్ళకి, నిజంగా చెప్తున్నా ఎంత సోమరిపోతులు మనోళ్ళు అంటే, చదువుకున్న ప్రతి ఒక్కడికి ఉద్యోగం కావట. ఈ దేశంలో అందరికంటే పెద్ద కోటీశ్వరుడు ఎవరు? అంబానీ, అదానీ. ఏం ఉద్యోగాలు చేస్తున్నారు? మత్తు చదువుకున్న అందరూ వాళ్ళ కింద ఉద్యోగాలు చేస్తున్నారు. చదువుకోవడం అంటే ఏంది? ఉద్యోగం కోసం చదవడమా? ఉద్యోగం కోసం చదవడమా? టీ స్టాల్ పెట్టుకొని బతికినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇంకొకడికి బానిసవు కాకుండా ఉండడమే చదువుకోవడం అంటే. ఇంటికాడ అవ్వయ్యమనేమో మంది తోటలకు కూలిపోతారు, వాళ్ళ దగ్గరికి పైసలు గుంజుకొని పల్సర్ బైక్ మీద షోకులు కొడతాడు. ఈ చదువు ఎందుకు? ఎవని బీగనికి చదువు? అంబేద్కర్ చదువుకొని ఏ ఉద్యోగం చేసిండే? అయ్యా, అంబేద్కర్ చదువుకొని ఏమైనా ఉద్యోగం చేసిండా? చెప్పాలి. అయ్యా, అంబేద్కర్ చదువుకొని ఏమైనా ఉద్యోగం చేసిండా? ఈ ప్రపంచంలో ఒకవేళ గవర్నమెంట్ జాబ్కి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్లు పెట్టాలని అనుకుంటే ఈ అంబేద్కర్ గారి చదువుకి ప్రపంచంలో ఇవ్వగల ఉద్యోగమే లేదు. అంత చదువు చదివిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. 45 సంవత్సరాల వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్యార్థి. ఎన్ని సంవత్సరాల వరకు? ఇప్పుడు పురాణం 45 సంవత్సరాల దాకా బతున్నాడు. 35కే గుడ్డు పెడుతున్నాడు, 40కి వెళ్ళిపోతున్నారు. వీడు ఇంటికెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బయటకు ఇంటికి వచ్చేదాకా గుర్తురాడు. మా టీనేడోళ్ళ సంఘములు ఇంట్లోకి బయటకు వస్తే బయటకెళ్ళి ఇంట్లోకి వచ్చాక తెలియదు. దిస్ ఇస్ ఆల్ లాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ చదువు కాదు అంబేద్కర్ గారు చదువుకున్నది. అంబేద్కర్ గారు చచ్చిపోయినా ఇంకా ఈ ప్రపంచంలో ఏ దేశంలోనైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆయనని నువ్వు బడిలోకే రావద్దన్నారు, ఈ దేశంలో అంబేద్కర్ గారిని ఏడికి రావద్దన్నారు, బడిలోకే రావద్దన్నారు. కానీ ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే గొప్ప బడిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నది. ఆ చదువు చదివిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏం చదివినావు తమ్మి అంటే, అన్న నేను డిగ్రీ. మస్తు చదివిండు మావాడు. ఏం చదివినవరా అంటే డిగ్రీ పూర్తయింది, అయిపోయిందంటే లాస్ట్ ఒక 2 ఉండా నా బ్యాక్లాగ్స్, కానీ ఇక పోనా ఇడ్సపెట్టినా అంట. డిగ్రీ ఎన్ని సంవత్సరాలు చదువుతారు? 4 డిగ్రీలు బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాలు 7 నెలలు చదివిండు. 4 డిగ్రీలు
2 సంవత్సరాలు 7 నెలలు చదివాడు బాబాసాహెబ్ అంబేద్కర్, అంతా ప్రజ్ఞావంతుడు. మరి ఆయన అంటే మనకి ఇష్టం ఉంటుంది, ఆయన బొమ్మ వేసుకుంటాం, బండి మీద జైవీమని రాసుకుంటాం. ఎవడన్నా పిలిచి అడిగినాను ఇట్రారా మంచిగా వేసుకున్నాం అంబేద్కర్ బొమ్మ, ఎన్ని డిగ్రీలు చేసినరా మీ అంబేద్కర్ అంటే ఆగే నాకు తెలియదు. దిస్ ఈజ్ ఫెయిల్యూర్ అంబేద్కరిజం. అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం మొదలు పెడితే వాడు ఏ కులపుడైనా సరే అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ నాకే తెలియకపోతే నేనేం చెప్తా మీకు? అంటే నేను తెలుసుకోవడానికి ఎంత కష్టపడి ఉంటా, ఎన్నిసార్లు ఆ కింద కుర్చీలలో కూర్చొని ఉంటా, ఎంతమంది గొప్ప గొప్ప మేధావుల సందేశాలు వినుంటా, ఎన్ని పుస్తకాలు చదివి ఉంటా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన సొంత అన్న ఒక గొప్ప మాట చెప్పిండు, ఆయన చాలా చెప్పిండు. అంటే మొత్తం ఎత్తరాం నాకయ్యా అంబేద్కర్ గురించి నేను కూడా మాట్లాడదాం అనుకున్నాను అన్న. అవునే బొబ్బిలి సుధాకర్ రెడ్డి అన్న, నేను మాజీ నక్సలైట్ కావచ్చు అనుకున్నాను. నేను ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతుంటే బహుశా మరి దళ కమాండర్ లేకపోతే రిటైర్డ్ అయ్యిండు అనుకున్నా. అది మళ్ళీ ఆ సామాజిక వర్గంలో ఉండి ఇంత కలంగా మాట్లాడడం అనేది మాత్రం గొప్ప విషయం. ఎవరన్నారు? ప్రపంచంలో అత్యంత పెద్ద లిఖిత పూర్వకమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం, భారతదేశం యొక్క రాజ్యాంగమే. చేత్తో రాసింది, దేంతోనే? ఇంకో గొప్ప మాట చెప్పిండు, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము, సోదర భావము అనేది ఫ్రెంచ్ విప్లవం నుంచో డచ్ విప్లవం నుంచో తీసుకోలేరు. ఆ ఫ్రెంచ్ విప్లవం డచ్ విప్లవం కంటే ముందే ఈ దేశంలో సమానత్వ విప్లవాన్ని సృష్టించింది తథాగత గౌతమ బుద్ధుడు. ఆయన జ్ఞానాన్ని ప్రపంచం తీసుకున్నది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకోలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గౌతమ బుద్ధుని రీఎస్టాబ్లిష్మెంట్ చేసింది. ఇట్లా అమ్మ అన్ని మతాలలో వీడు కొబ్బరి నూనె పెడతాడు, ఈ అమ్మ ఇది పెద్ద తగను, ఈ నూనె రాసుకుంటే మీకు పోతాయట. మా సీను నేను ఇద్దరం ఒంగోలునా సీను ఒంగోలు పోతున్నాం. ఒంగోలు పోతున్నప్పుడు ఏదిరా అది కల్వరి సిల్వనా, కల్వరి టెంపులా, కల్వరి సిల్వలా, కల్వరి టెంపుల్ పోయమ్మ ఇటొకటి ఉన్నది అద్దం కాడ. మళ్ళీ ఒంగోలు పోగానే ఈ అమ్మ ఇంత పెద్ద పెద్ద ఉన్నది ఈ చర్చలు అనుకున్నా. అంటే చూడుండ్రి, నేను మాట్లాడితే మీకు బాధ అనిపించవచ్చు, ఎవడేమనుకున్నా సరే. అంబేద్కర్ చెప్పాను, బిడ్డ చచ్చిపోయాక నిజమే మాట్లాడాను. నేను చచ్చిపోతే మీరు చచ్చిపోరా నా తర్వాత? మళ్ళీ చచ్చిపోయిన తర్వాత బతికేటోడు కావాలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో? అరే మాలా మాదిగోళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, సాకలోళ్ళు, పాస్టర్లు అయితేనేమో చిన్నగా ఉంటాయి గుళ్ళు, ఆదానికి పర్మిషన్లు కావాలా. మళ్ళీ ఆడు గుడి కడితే ఒకడు తంతాడు, ఒకడు గుద్దుతాడు, పొడుతాడు, చంపుతాడు. ఈ కలవరి శిల్ప ఇంత పెద్ద ఎట్లా కట్టిండు సీనని మా ఊరిని అడిగిన. అవునా, నాకు ఇంత పెద్ద కట్టిండేమే, పెద్ద పెద్ద ప్యాలెస్ల లెక్క. దాంట్లో ఫీజు అట, ఎటువే మా దర్శన్ గడు, అరే అందులో ఫీజు అటరా, అందులో పోవాలంటే ఫీజు అట. ఒరే అమ్మ దేవుడు బైబిల్లో ఏమంటాడంటే, బిడా నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమంటాడు. యేసు ప్రభు ఏమంటాడు? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమంటాడు. ఇల్లు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమంటే ఎదురుంటి మేరినో పక్కింటి పేరినో కాదురా ప్రేమించమంటే. నిన్ను నువ్వు ఎట్లా, హౌ యూ హిమ్సెల్ఫ్లీ లవ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావు మిగతా వాళ్ళని అట్లా ప్రేమించుకోమంటే, ఒరే అమ్మ ఇటు వ్యాపారం చేసి మంచికి 100 దోసుకుంటుండు. అంటే ఈ దేశంలో మతాల పేరు మీద మనుషుల్ని మోసం చేస్తున్నారన్న ఆవేదన నాకు. ఎప్పుడైనా సరే ఒకవేళ ఇక్కడ క్రిస్టియన్లు ఉంటే, స్టేజ్ మీద ఎవరైనా క్రిస్టియన్లు ఉంటే, అమ్మ సువార్త ప్రకటించడానికి పోయినప్పుడు మాలామాదిగా పాస్టర్ని కొట్టిరు, కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బావ అనిల్ బాపనలో పాస్టర్ కొట్టిడు ఎవడైనా? కొట్టిన అమ్మ మన వాడు బహిరంగంగా సువార్త ప్రకటిస్తాడు. అంటే ఈ దేశంలో నువ్వు ఏ మతంలో ఉన్నా మాలామాదిగుడివే. డిస్క్రిమినేషన్ నెవర్ లీవ్ యూ, డిస్క్రిమినేషన్ నెవర్ లీవ్ యూ. నువ్వు ఏ మతంలో ఉండు. దళితులు కూడా ముస్లింలకు పోయినరు, దే ఆర్ లేట్ అడ్మిషన్. దళితులు ఫస్ట్, క్రైస్తవులు కాకుండా ముందు ముస్లింలకు పోయినరు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో పుట్టినటువంటి, ఈ దేశంలో పుట్టి ప్రపంచాన్ని ఏలిన బౌద్ధాన్ని స్వీకరించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పిచ్చోడు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం గురించి చాలా మీటింగ్లో జరగాలి. మా రమేష్ వచ్చి చాలా ముందు ఎన్నో పాటలు పాడుంటాడు, పాడినా లేదమ్మా? అంటే ఈ భూమి అనేది, ఈ మెదడు అనేది ఒక సారవంతమైన భూమి లాంటి. దీంట్లో మక్కిత్తులు వేస్తే ఏం మొలుస్తాయి చెప్పాలి గట్టిగా? మల్లెపూలు వేస్తే ఏం మొలుస్తాయి? గంజాయి వేస్తే ఏం మొలుస్తుంది? దీని మీద ఎవడెవడో ఏమేమి వేసుకుంటావు? అంబేద్కర్ పడాల్సిన జాగ్రత్త
ఎర్ర జెండే నీయలో తుపాకి పట్టుకుని అటవీ గిండే నీయలో మళ్ళీ తిరిగేరాలే నీయలో మళ్ళీ వచ్చి దయగల రాజా గొప్ప దేవుడా మహోన్నతుడా పరిశుద్ధుడా. సరే అది కొద్దిసేపు మనకు శాంతన ఇచ్చినప్పటికీ కూడా అంటే నేను అనుభవించిన ఈ దేశంలో ఆర్టికల్ 24, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇస్తుంది. నువ్వు ఏ దేవునన్నా మొక్కుకునేటువంటి హక్కు నీకున్నది ఈ దేశంలో. పాస్టర్ గారు ఆదివారం రోజు పుష్కరణ విగ్రహావిష్కరణ లేదండి, మాకు ప్రేయర్ ఉంది, మేము రాము. ఎవడన్నా నచ్చి వెనక లేస్తున్నాడు, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్కి మేము దళితులమండి మమ్మల్ని తంతునారండి అంటారు. మరి అందుకే రిలీజన్ ఇంక్లూడింగ్ అవర్ సెల్ఫ్, మతం అనేది కేవలం మన గడప దాటకుండా ఉండాలా. మతం అనేది నువ్వు రాముని మొక్కుకునే స్వేచ్ఛ నీకు రాజ్యాంగం ఇచ్చింది, నువ్వు యేసు ప్రభుని మొక్కే స్వేచ్ఛ నీకు రాజ్యాంగం ఇచ్చింది, నీకు అల్లాని మొక్కే స్వేచ్ఛ నీకు రాజ్యాంగం ఇచ్చింది. కానీ అది నీ ఇంట్లో పరిమితమై ఉండాలి. స్కూల్లో ఎక్కడైనా మతానికి సంబంధించిన బోధిస్తారా? పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా మతానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఉంటుందా? అక్కడ ఏం పాటిస్తారు వీళ్ళంతా? హాస్పిటల్లో నువ్వు ముస్లిం అని వైద్యం చేస్తారా? హాస్పిటల్లో నువ్వు హిందూ అని వైద్యం చేస్తారా? హాస్పిటల్లో నువ్వు క్రైస్తవుడు అని వైద్యం చేస్తారా? ఏమని వైద్యం చేస్తారు? నువ్వు మనిషి అని వైద్యం చేస్తారు. ఇది భారత రాజ్యాంగమే చెప్పింది నీకు నచ్చిన దేవుని మొక్కమని. రాజ్యాంగం చెప్పింది ఎక్కడైనా దేవుని మొక్కదని చెప్పలే. కానీ ఈ దేశంలో మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోండి. ఎవరి రిలీజన్ వాళ్ళ ఇష్టము. ఇక్కడ క్రిస్మస్ చేసుకునే స్వేచ్ఛ ఉన్నది, రాముని యొక్క జన్మదినం చేసుకునే స్వేచ్ఛ ఉన్నది, రంజాన్ చేసుకునే స్వేచ్ఛ నీకు ఇచ్చింది ఈ దేశం. అదే దేశము ఎన్ఆర్సీ పేరు మీద ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలను ఎల్లగొట్టాలన్నప్పుడు ముస్లిం మత పెద్దలు రక్షించారు వాళ్ళని. రోడ్ల మీదకి వచ్చి బుర్కాలు వేసుకున్న మన అక్క చెల్లెళ్ళు, ఈ దేశం యొక్క మూలవాసులు అంబేద్కర్ గారి ఫోటో పట్టుకుని ఢిల్లీ నడివీధులలో కూర్చొని ఇది రాజ్యాంగానికి విరుద్ధం ఎన్ఆర్సీ అని వాళ్ళు పోరాటం చేయలే. ఎక్కడైనా క్రిస్టియన్లు కట్టినటువంటి చర్చిని కూలగొడితే ఈ దేశంలో ఆర్టికల్ 26 ప్రకారం మాకు చర్చి కట్టుకునే అధికారం రాజ్యాంగం ఇచ్చిందని చెప్పేసి నడివీధులలో కూర్చొని క్రైస్తవులు పోరాటం చేయలే. అలాగే హిందువులు పండుగ జరుపుకునేటప్పుడు మెజార్టీగా అక్కడ ముస్లింలున్నా క్రైస్తవులున్నా ఆ హిందువుల్ని వారిస్తే ఆ హిందువుల తరఫున కూడా పోరాటం చేసేది భారత రాజ్యాంగమే మిత్రులారా. మనం రిలీజన్లో ఉన్నాం, భారతీయత లేదు, మనకు భారతదేశం పట్ల ప్రేమ లేదు. గదరని ఒక పాటలో అంటాడు, రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిచి చూసుకోండి, మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, భాష హక్కు, మతం హక్కు, ప్రకటనిచ్చే స్వేచ్ఛ హక్కు. ఎవరిచ్చిరు ఇవన్నీ చెప్పండి అయ్యా? బాబాసాహెబ్ ఇయ్యలే. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏ కులం పట్లైనా వివక్ష ఉందా? ఏ మతం పట్లైనా వివక్ష ఉందా? ఆయన ఏమన్నాడు? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, మేము భారతీయులం అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఏ మతాన్ని విమర్శించలే, ఆయన ఏ మతాన్ని నెత్తి మీద పెట్టుకోలే. బౌద్ధం అనేది మతం కాదు. మనకు అంబేద్కర్ దగ్గర బౌద్ధం బుద్ధుడు ఎప్పుడు తెలుస్తాడు? ఇలాంటి మీటింగ్లోకి వచ్చి మీ స్వేచ్ఛ, రాజ్యాంగంలో ఉన్నటువంటి మీ హక్కులు మీరు తెలుసుకుంటే మిమ్మల్ని ఎవడన్నా బాధ పెడితే వాళ్ళతో పోరాటం చేస్తారని ఇంతసేపు నా నోరు మీద మొత్తుకుంటుంది తప్ప నాకెవరి పట్ల కోపం లేదు, ద్వేషం లేదు. దయచేసి అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ గారు భారత స్త్రీలకు స్వేచ్ఛ కావాలని ఎంతో పోరాటం చేసిండ్రు. ఉద్యోగాలు చేస్తున్నటువంటి స్త్రీలకు సమానత్వంగా మొగోళ్ళతో సమానంగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. ఈ హక్కు కేవలం మాలమాదిగలకు సంబంధించిందా? ఈ దేశంలో కేవలం మాలమాదిగ స్త్రీలు మాత్రమే ఉద్యోగం చేస్తున్నారా? గట్టిగా మాట్లాడితే ఈ దేశంలో ఇంకా మాలమాదిగలు రిజర్వేషన్ కొట్లాట అని చెప్పి రిజర్వేషన్ ఎప్పుడో పోయింది, అంత ప్రైవేటీకరణ అయిపోయింది. ఏడ ఉన్నది మన రిజర్వేషను? కేవలం మున్సిపాలిటీలలో ఉన్నది. ఎక్కడున్నది? మనం వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో బ్రాహ్మణులు మనకి ఇచ్చింది మున్సిపాలిటీ ఉద్యోగమే కదా. మరి దాన్ని సర్టిఫికేట్ పట్టుకుని అట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? అందుకే సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్ ఇంపార్టెంట్ అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏమన్నారు? సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్ ఇంపార్టెంట్ అన్నాడు. మనం ఎడ్యుకేట్ కావాలి, మనం చదవాలి. ఏం చదువు చదవాలి?
ఇందాక నేను మాట్లాడుతుంటే ఒక అమ్మ అంటుంది, నా కొడుకు ఏం చదివినా ఉద్యోగం రాలేదు బిడ్డ. ఉద్యోగం కోసం చదివే చదువు కాదమ్మా, నిన్ను నువ్వు నీ కాళ్ళ మీద నిలబెట్టుకునే చదువు కావాలా, నీ హక్కుల కోసం పోరాడే చదువు కావాలా. కనీసం ఎవడైనా మనల్ని కొడితే పోలీస్ స్టేషన్లకు పోయి దరఖాస్తు రాయరానేంత దుస్థితిలో ఉన్నాం మనం. నిజంగా మీ గుండెపై చేసుకొని చెప్పండి, దరఖాస్తు రాస్తామా? రాయొచ్చునా? ఆ రకమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోకపోతే ఎందుకు భయపడ్డది ఈ దేశంలో చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి? గాంధీ గారికి ఉన్నంత ప్రజాదరణ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి లేదు. నెహ్రూ గారికి ఉన్నంత ధనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర లేదు. కానీ వీళ్ళెవరి దగ్గర లేనటువంటి జ్ఞానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంపాదించుకున్నారు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని గౌరవించి ఈ దేశం యొక్క ప్రజల లిబర్టీ కోసం అంబేద్కర్ చేస్తున్న పోరాటం చాలా గొప్పదని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేశారు. మిత్రులారా, ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిజమైన దేశభక్తిని మనం తెలుసుకొని, ఎవరైతే అంబేద్కర్ గారికి దేశం పట్ల ప్రేమ లేదు అని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళకి మనం చెప్పగలిగితే అంబేద్కర్ గారి పట్ల సయోధ్య లేని వాళ్ళకి మనం జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకే నేను మైక్ పట్టుకోగానే చెప్పాను, బయటతలే. అయితే అంబేద్కర్ గారు ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నారు కాబట్టి ఈ ప్రపంచం మొత్తం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మెల్లిమెల్లిగా చదవడం ప్రారంభించింది. అయ్యో, అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి కేవలం ఒక భారతదేశానికో ఒక మాలమాదిగ జాతికో చెందినటువంటి వ్యక్తి కాదు. ఇంత గొప్ప ఎకనామికల్ని, రాజకీయాన్ని, అర్థశాస్త్రాన్ని, అన్ని రకాల శిష్టాలను చదివినటువంటి వ్యక్తి ఈ ప్రపంచం యొక్క అభ్యున్నతి కోసం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా సమానత్వమే అని చెప్పి, మనుషులందరూ కూడా సమానమే అని ఒక గొప్ప సమానత్వ సిద్ధాంతం యొక్క సృష్టికర్త అని ఇలా ప్రపంచం మొత్తం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కొనియాడుతున్నది. ఆ విధమైనటువంటి సమానత్వాన్ని మీరందరూ కూడా వంట పట్టించుకొని అంబేద్కర్ గారి యొక్క జ్ఞానం వైపు అడుగులేయాలని, ఒకవేళ చదువుకుంటున్నటువంటి పిల్లలకి దయచేసి మన సంఘాలు కావచ్చు, మరి మనలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా కావచ్చు, మీరు చిన్నపిల్లలు ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్కి అంబేద్కర్ గారి యొక్క దినచర్యను అందివ్వండి. ఏమందిస్తారు? అంబేద్కర్ గారి యొక్క దినచర్యను దయచేసి ఎవరైనా గవర్నమెంట్ టీచర్లున్నా, సంఘ సంస్కర్తలున్నా, రాజకీయ నాయకులున్నా, మానవతావాదులున్నా, వాళ్ళు ఏ పిల్లలైనా సరేనండి, ఏ కులానికి చెందిన వారైనా సరేనండి, వాళ్ళకి అంబేద్కర్ గారి దినచర్య ఇవ్వండి. ఒక విద్యార్థి యొక్క దశలో అంబేద్కర్ గారి యొక్క దినచర్య ఎలా ఉండదు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితం మొత్తం ఒకటే ఒక విషయాన్ని బాగా పాటించిండు, డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్ అని. చెప్పండి ఒకసారి, డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్. సంస్కారవంతమైనటువంటి చదువు కావాలన్నాడు. ఏమన్నాడు? సంస్కారవంతమైన చదువు కావాలన్నాడు. నిన్నగాక మొన్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు మన అయోధ్యలో రామ మందిరాన్ని దర్శించుకొని తిరిగి వస్తుంటే అక్కడ ఉన్నటువంటి పండితులంతా కూడా ఈ గొల్లాయి నచ్చి మొత్తం ఈ గుడిని మలినం చేసిండు అని చెప్పేసి ఆయన పోయిన తర్వాత దాని మీద నీళ్లు పోసిరట. అఖిలేష్ యాదవ్ గారు ఎవరండి? ఒక లార్జెస్ట్ స్టేట్, భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. అంటే ఈ దేశంలో ఇంకా అజ్ఞానం రాజ్యమేలుతున్నది. ఆ అజ్ఞానాన్ని ఢీకొట్టాలంటే జ్ఞానం మాత్రమే అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ, మరి ఎన్నో దఫాల వారిగా వాయిదాలు వేసుకున్నా సరే చివరికి అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణని చాలా అద్భుతంగా విజయవంతం చేసుకున్నటువంటి ఉమ్మెంతల అంబేద్కర్ మరియు దళిత సంఘాలకి, వారికి సహకరించినటువంటి గ్రామ కుల సంఘాలకి, పెద్దలకి, మరి ఎంతో దూరం నుంచి నా సందేశాన్ని వినడం కోసం, అమ్మా ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకొని, నేను మాట్లాడిన ఒక్క మాట కూడా నేను మాట్లాడింది కాదమ్మా, అక్కడ ఉన్నటువంటి మహనీయులు మాట్లాడింది. నేను మాట్లాడిన ఒక్క మాట కూడా నా సొంతం కాదు, నేను ఒక పోస్ట్ మ్యాన్ మాత్రమే. వాళ్ళు చెప్పారు, వాళ్ళ పుస్తకాలలో రాసిరు, బిడ్డ ఇది చెప్పమని చెప్పేసి. ఇంకా చాలా విషయాలు ఒకటేసారి చెప్తే అర్థం కాదని చెప్పేసి
ఆల్రెడీ మన అన్న చాలా విషయాలు చెప్పాడు అని చెప్పేసి సెల్ఫ్ ఎడ్యుకేషన్ సుధాకర్ అన్న చాలా విషయాలు చెప్పిండు. సెల్ఫ్ ఎడ్యుకేషన్ మీద మనం ఎట్లా ఉండాలనేటువంటి విషయాన్ని అమ్మ నా దృష్టిలో దేవుడు అంటే అమ్మ తల్లిదండ్రులు మాత్రమే. ఎవరు నా దృష్టిలో దేవుడు అంటే తల్లిదండ్రులు మాత్రమే. నేనైతే మా అమ్మనే మొక్తా, మా బాబు అనిపోయింది. కానీ అలాంటి సంస్కారవంతమైనటువంటి విద్యార్థులుగా పిల్లలు తీర్చిదిద్దబడాలని మరి జ్ఞానజ్యోతిని వెలిగించుకున్నటువంటి ఉమ్మెంతల గ్రామ ప్రజలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జ్ఞానాన్ని సిద్ధాంతాన్ని ఇంకా మెరుగుపరుచుకొని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకుంటూ ఈ ఊర్లో ఉన్నటువంటి విద్యార్థులని గ్రామ ప్రజల్ని చైతన్యపరచాలని నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంత ఓపికతో నా సందేశాన్ని విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మీరందరూ కూడా జ్ఞానం వర్ధిల్లే దిశగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా నాతో పాటు జై భీమ్ జై భీమ్. రండి దయచేసి కళాకారులందరూ స్టేజ్ మీదకి వస్తే మరి పాట పాడుకుందాం. విద్య వల్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ప్రపంచానికి దార్శనికుడిగా మార్గదర్శిగా మరి 193 దేశాలలో ఈరోజు భారతదేశంతో పాటు మన ఉమ్మెంతల గ్రామంతో పాటు అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని ఇంకా 192 దేశాలు యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ పేరు మీద ఈ దేశంలో బడిలోకే రానివ్వలేని మహనీయుడిని వాళ్ళ బడులలో జరుపుకుంటున్నటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తివంతమైన ఆయుధం విద్యనే. మరి ఆ విద్యని బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పాటు తల్లి సావిత్రిబాయి పులే, మహాత్మా జ్యోతిబా పులే, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్, మరి ఛత్రపతి శివాజీ ఇలా ఎంతోమంది మహనీయులు అందించినటువంటి విద్యని మన పిల్లలు ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారనేటువంటిది ఒక పాట. ఎంతసేపు మాట్లాడినా సరే గంట అయిందా? 4 minutes కమ్ 1 hour. సరే అందరం కలిసి ఒకసారి మళ్ళా జై భీమ్. మనోళ్ళు చదువుకొని గొప్పవాళ్ళు కావాలని చెప్పేసి తల్లిదండ్రులు కలలు కంటే మన వాడకట్లలో కుడాలీలలో బజార్లలో కూర్చుని జైళ్ళ మీద కూర్చొని ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు పెడతా ఉంటారు. అంటే తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశని ఆలోచనని భీమసేన రాసినటువంటి పాట ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తా. బజారునే లేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బజారునే లేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బజారునే లేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బజారునే లేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బజారునే లేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా ఎటు దిక్కు మీ ప్రయాణము ఎటువైపు మీ గమ్యము ఎటు దిక్కు మీ ప్రయాణము ఎటు దిక్కు మీ గమ్యము ఎటు దిక్కు మీ ప్రయాణము ఎటువైపు మీ గమ్యము ఎటు దిక్కు మీ ప్రయాణము ఎటువైపు మీ గమ్యము ఆలోచించి అడుగేయండి అడ్డదారులు మానేయండి బజారునే లేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బజారునే లేటి యువతి యువకుల్లారా మజాలు
చేసేటి ఓ పోకిరి పోరల్లారా పోకిరి పోరల్లారా మీరు కనమైనప్పుడే కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు అప్పటడుగులు వేసేటప్పుడే గొప్ప అడుగులని మురిసిపోయిరి గొప్ప అడుగులని మురిసిపోయి గొప్ప అడుగులని మురిసిపోయి మీరు పలక పట్టుకొని పడిపోతుంటే పులకరించిరి ఆనందముతో దారునేలేటి ఓ యువతి యువకుల్లారా మతాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా దారునేలేటి ఓ యువతి యువకుల్లారా మతాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా ఎంతో చదువుతున్నమని పొద్దు పొద్దునే పరుగులు తీస్తూ పొద్దు పొద్దునే పరుగులు తీస్తూ పొద్దు పొద్దునే పరుగులు తీస్తూ బేకరి కేపులో సినిమా పార్కులో గంటల తరబడి గడుపుతరాయే గంటల తరబడి గడుపుతరాయే గంటల తరబడి గడుపుతరాయే ఇంత నైటు రాకేడున్నారంటే ఇంత నైటు రాకేడున్నారంటే ఇప్పటిదాకా ట్యూషన్ అంటారు మతాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా ఓ యువతి యువకుల్లారా మతాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా పైసలు కట్టాలంటేను పుస్తకాలను కొనాలంటేను పుస్తకాలను కొనాలంటేను పుస్తకాలను కొనాలంటేను ఫీజులు పైసలు కట్టాలంటేను పుస్తకాలను కొనాలంటేను పుస్తకాలను కొనాలంటేను పుస్తకాలను కొనాలంటే అయ్యో తిండికి లేని వాళ్ళు అయినను దండిగా మిమ్ముల చదివించాలని దండిగా మిమ్ముల చదివించాలని దండిగా మిమ్ముల చదివించాల నెత్తు రమ్ముకొని పైసలు పంపుతే నెత్తు రమ్ముకొని పైసలు పంపుతే బతుకు మీరు మరుగుతుంటే దారునేలేటి ఓ యువతి యువకుల్లారా మతాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా దారునేలేటి ఓ యువతి యువకుల్లారా మతాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా మందున స్త్రీ పురుషులు సమానమని మిము చదువుకు వంపుతే సమానమని మిము చదువుకు పంపితే సమానమని మిము చదువుకు చదువులు విదువులు సాకలికేసి సందులో వడి మీరు సరసాలాడుతో సందులవడి మీరు సరసాలాడి సందులవడి మీరు సరసాలాడి నవ్వులాటలో లేనిపోతిరి నవ్వులాటలో లేనిపోతిరి నవ్వుల పాలై రాలిపోతిరి దారునేలేటి ఓ యువతి యువకుల్లారా మతాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా దారునేలేటి ఓ యువతి యువకుల్లారా
మానకపోతే చిప్పే మీకు చివరికి మిగులు, చిప్పే మీకు చివరికి మిగులు, చిప్పే మీకు చివరికి మిగులు. ఈ తప్పుడు తోవలు మానకపోతే చిప్పే మీకు చివరకు మిగులు, చిప్పే మీకు చివరకు మిగులు, చిప్పే మీకు చివరకు మిగులు. కాలం విలువ చాలా గొప్పది, కరిగిపోతే అది తిరిగే రాదు, కరిగిపోతే అది తిరిగే రాదు, కరిగిపోతే అది తిరిగే రాదు. చీకటి బతుకుల వెలుగైపోండి, చీకటి బతుకుల వెలుగైపోండి, రేపటి పౌరుల దారులు దారులేలేటి ఓ యువతి యువకులారా, పదాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. దారులేలేటి ఓ యువతి యువకులారా, పదాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, 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 ఓ పోకిరి Thank you very much. కాదు కాదు, మీరు సప్పట్లు కొట్టేంత మంచిగా కూడా ఎన్నడో సోమనకు మాడేస్తాడు. మేమెందుకు కొడతాము సప్పట్లు, మేము నిండగా పూకున్నాం దుప్పట్లు. మీ బిడ్డలం కదమ్మా. ఇగో ఒక్క నిమిషం జర అన్న కనిపిస్తాడు, జర్ర అన్న స్టేజ్ మీద వాళ్ళు అన్న మన మ్యూజిక్ బృందం వాళ్ళకి కనిపిస్తాడు, జర్ర ఐ కాంటాక్ట్ ఉండాలి. ఒక్క నిమిషం, మా అమ్మని ఒక మాట అడుగుతా. అమ్మ మీరు సమాధానం చెప్పాలి. నేను దేవుళ్ళని తిట్టినా, దేవుళ్ళ పేరు మీద మనం గుళ్ళకు రాని వాళ్ళని తిట్టినా, మనం తక్కువ కులపోన అన్నం తిట్టినగా, దేవుడి పేరు మీద మోసం చేసిన వాళ్ళని తిట్టినా లేదా? మావాడు ఒకడు జర్ర కోపం వచ్చి లోపల కూరుకున్నట్టు అయినప్పుడు. యూ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్. నేను ఏ దేవునికి ద్రోహిని గాను, దేవుడు శక్తివంతుడు అయితే నన్ను ఎప్పుడో టుప్పు అనిపించాలి లేదు. నేను ఆ పాట వాడ మనోడు ఏమంటాడు అన్న, మొక్కి మొక్కి నొసలు అరిగిపోయరా. ఇప్పుడు ఏంటి కదా అంత పెంట మళ్ళీ అవసరం. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓహో మచ్చుకైనా లేడు చూడో, మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఈ ఆడ ఉన్నడో గాని కంటికే కనరాడు. నాకంటే ముందే ఒక పెద్ద మనిషి రాసిండు. ఏమని రాసిండు? 25 పైసల రత్తులే లగించి. ఎన్ని పైసలట? గట్టి చెప్పాలి. 25 పైసల రత్తులే లగించి 65 కోట్ల వరములు అడుగుతాడు. ఎంత పెద్ద ద్రోహం అది. అవునా కదా? దైవాల పేరుతో దందాలు చేస్తూ గంధ భక్తి ముసుగు తొడిగి బలె పోజు కొడతాడు. యుక్తి పేరా నరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాన రంజిల్లుతున్నాడో, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. కుక్క నక్కల దైవ రూపాలుగా కొలిసి పంది నందిని చూస్తే పడి మొక్కుతుంటాడు. చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు. తోడబుట్టిన వాళ్ళ ప్రతి ఊరవతలికి నెట్టి కులమంటూ ఇల మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఏడునే అమ్మాయిక మాలమాదిగోలు ఇల్లు ఊరవతలు ఉన్నాయా నడువులో ఉన్నాయా? మరి తప్పు చేసిన తనకుండా ఊరుకుంటావా?
రేపు ఇంకో చాలా నేను మాట్లాడాలని నాకు గొంతు పోతుంది, దయచేసి అర్థం చేసుకొని అద్దు. నేను ఉమ్మెంతల గ్రామానికి వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణని అద్భుతంగా చేయడం కోసం. ఆ పాట త్వరలోనే వస్తుంది. ఏమున్నది దాంట్లో? ఆయన రాసుకున్నాడా, సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత. ఆయన రాసుకున్నాడు. నేను అడిగిన, అయ్యా సర్వలోకము దైవాధీనము అన్న మాటటు వాయరో, ఆ దైవమే ఒక మంత్రానికి బందిగుండడం ఏందిరో, అయ్య మంత్రమేమో పాపనోళ్ళ చేతులోనా ఉందట, గీ దేవుడేగా పాపనోళ్ళకి గులామైపోయాడట. నేనే తప్పను. ఆయన రాసిందనే జర విడమనిసి చెప్పిన, దానికి రెంజలు రాజేసి వస్తేనే నేనేం చేయాలయ్యా, నాకేముంది. ఆయన రాసుకున్నాడు. దాంట్లో ఒకటే ఒక ముచ్చటేపి ముగిస్తా. మన సమాజం చదువుకుంటే అవతలడు బ్రతకడం ఎంత ఇబ్బంది అవుతుందంటే, ఒకరోజు ఒక పంతులు ఆయన రోజు ప్రొద్దున్నే గంగా నదికి పోయి సూర్య నమస్కారం చేస్తాడట. ఏం చేస్తాడు? సూర్య నమస్కారం చేస్తాడట. రోజు మన యాదవుల అన్న, మన గొల్లల అన్నలు ఉంటారుగా ఊర్లో, వాళ్ళు బర్లని ఆవులని కడడానికి అదే నదిలోకి పోయే వాళ్ళట. అయితే పంతులు గారు వచ్చాక సూర్య నమస్కారం చేసి పోయిన తర్వాత ఈ యాదవులు అన్న పోయి అక్కడ ఆ పశువులను కడిగి తిరిగి కొట్టానికి తీసుకొచ్చాడట. ఒకరోజు అడిగిందట ఈ యాదవులన్న, పంతులు గారు మీరు ఏం చేస్తున్నారు సార్ రోజు, నాకు అర్థమవుతలేదంటే, ఒరే అప్రాచుడా అనబచ్చెండాలుడా, నేను సూర్య భగవానుడికి నమస్కారం చేస్తా. అమ్మాయి ఎంత గొప్పడు అట్లా సరే అన్నాడట. ఈయన ఏం చేసిండు, రోజు విని విని నా లెక్కన నేర్చుకున్నాడట. గుడి చుట్టూరుగా తిరిగి మనం యాని కాని చెప్ప అపానే జన్మాంతరకు తాని అని చెప్పి ఈయన కూడా ఏం చేసిండట, పంతులు గారి కంటే ముందే వచ్చిండట. వచ్చి పంతులు గారి కంటే ముందే వచ్చి ఈయన కూడా నేర్చుకున్నాడు. అందరం నేర్చుకోవచ్చు, మనం అంతా మన హిందువులమే కదా. పంతులు గారి కంటే ముందే వచ్చి ఏం చేసినట్ట, ఈయన కూడా ఇట్లా నీళ్ళు పోతున్నాడట. కాకపోతే ఈయన తూర్పు తిరిగిపోతే ఈయన దక్షిణంకు తిరిగిపోతున్నాడట. ఈ పంతులు గారు అరే ఎవరు రాయుడు నాకంటే ముందే మంత్రం చదువుతుండే, ఇంకో కూడా ఈ ఊరుకు గుళ్ళే కాంపిటీషన్ నాకంటే ఎవరు నచ్చిందా ఏంది అప్రాశ్వ వేదం అని చెప్పి ఆయన పైకి పట్టుకు ఊరికి వచ్చినట. చూసేసరికి అక్కడ యాదవ్ చదువుతాడు. ఒరే ఏవరా నువ్వు మంత్రం చదువుతున్నావు అంటే, పంతులు గారు ఒక్క జర అయిపోయింది అన్నాడు. ఆగు మా అయిపోయింది అంటుండే, ఏందిరా నువ్వు ఏం చెప్తున్నావు అంటే, ఏం లేదు సార్ మీరు రోజు చదివిన మంత్రం నేను కూడా నేర్చుకొని చదివిన అంటే, ఏంటికి దేనికోసం అంటే, మీరు రోజు సూర్య భగవానుడు కోస్తున్నారు కదా, అందుకే నేను కూడా వచ్చినా అని చెప్పి. ఏడుకు వచ్చినవురా నువ్వు, గిటి ముఖం ఎందుకు వేసినావు అని. ఇటు మందికి మా తోట ఉన్నది సార్, మా తోటలకు పోవాలని పోసిన అన్నాడట. ఒరే సూర్య భగవానుడికి నేను నమస్కారం చేస్తే అవుతాయి కదా, తోటలకు నీళ్ళు ఎట్లా అవుతాయి? ఆగో 1000 యోజనాల కిలోమీటర్ల దూరం ఉన్న సూర్యుడికి నువ్వు ఇక్కడ నీళ్ళు పోతే కానీ గీనే 1/2 కిలోమీటర్ దూరం ఉన్నామా తోటలకు నీళ్ళు పోతే పోవా అన్నాడట. ఆయన అడిగిందంటే తప్పున్నదమ్మా. ఇక అయ్యింది అదనమైన గాజులు అయ్యింది, చీరలు కట్టిండ్రు, ఇంట్లో ఉన్న పైసలు మొత్తం తీసుకొని పోయి రాగి పాత్రలు కొనిండ్రు. ఇలాంటి మూఢాచారాలకు దూరం. దేవుడు అనేది మన ఇష్టం, మనం మొక్కుకోవాలి, అది మన ఇష్టం. నేను కాదనట్లే, అది మన ఇంటి వరకే ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. నేను మనిషి